బాపన చిన్న చీరల సంత బజార్ లో ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ భద్రావతి సమేత బాలమహర్షి దేవాలయం భూములను అక్రమ పద్ధతిలో విక్రయించడాన్ని నిరసిస్తూ ఆలయ పాలకవర్గం ఆధ్వర్యంలో భారీ పాదయాత్ర నిర్వహించారు. దేవాలయ భూములు అక్రమ అమ్మకాలను వెంటనే నిలిపివేయాలని కోరుతూ ఆలయ దేవస్థానం నుండి రోసా కాలనీ వరకు ఈ కార్యక్రమం సాగింది. ఆలయ ఆస్తులు కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ పాదయాత్రలో దేవస్థాన పాలకవర్గ అధ్యక్షులు, కార్యదర్శి సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అక్రమ విక్రయ భూములను, దేవస్థానం యొక్క భూముల అక్రమ విక్రయాలను, దేవస్థానం యొక్క భూముల అక్రమ విక్రయాలను జై పద్మశాలి, జై జై పద్మశాలి, జై మార్కండేయ శ్రీ భద్రావతి సమేత శ్రీ భావనారుష స్వామి వారి యొక్క భూముల అక్రమ విక్రయాలను, భద్రావతి సమేత భావనారుష స్వామి వారి యొక్క దేవస్థానం శ్రీ గాత్రము వెంకట్రావు పేరు మీద 2025 డిసెంబర్ 23 దాకా గాత్రము వెంకటరావు గారు 26వ తారీఖు 25వ సంవత్సరంలోనే కాగితం పానకాలరావు అనే ఒక ఊళ్ళో నివసిస్తున్నటువంటి తద్వారా జనవరి 8/1/26న ఇంకొక సబ్ రిజిస్టర్ ఆఫీసులో విక్రయం చేశారు. వీరునామాన్ని చూపించి వేటపాలెం ఎంఆర్ఓ ఆఫీసులో 2025 నవంబర్లో మ్యూటేషన్ చేయించుకున్నారు. ఆ మ్యూటేషన్ చేయించుకున్న తర్వాత జనవరి 8వ తారీఖున ఇంకొల్లు సబ్ రిజిస్టార్ ఆఫీసులో విక్రయం జరిగింది. ఆ వీలునామాని కానీ ఆ మ్యూటేషన్ జరిగినప్పుడు నా వీలునామాన్ని పరిశీలిస్తే అనేక అనుమానాలు, తను పూర్తి జ్ఞానంతో అంటే చనిపోక ముందు పూర్తి స్పృహలో ఉన్నప్పుడు రాసినట్టుగా అనిపించట్లేదు. అదిగాక వీలునామాలో అనేక అవకతవకలు ఉన్నాయి. ఆ వీలునామా మీద చాలా అనుమానాలు ఉన్నాయి. అందువల్ల చీరాల నిర్వహణ శ్రీ పద్మశాలి బౌద్ధం సంఘం చీరాల ఈ దేవాలయానికి తీర్పుశేషులు నల్లమూడి గిరిలక్ష్మి గారు తమ తదనంతరము తనకు చెందినటువంటి ఆస్తుల్ని దేవాలయానికి తీసుకొని దేవాలయం అభివృద్ధికి కృషి చేయాలని కమిటీ వారికి చెప్తున్నారు. ఆ ధర్మిలో ఆమె కట్టించిన తర్వాత కొందరు వ్యక్తులు బోగస్ వీలునామా, బోగస్ కన్స్ట్రక్షన్ సర్టిఫికేట్ తీసుకొని అధికారులు మద్దతు వాళ్ళు ఆన్లైన్ చేయించుకొని దాన్ని కోట్ల రూపాయలకి అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. దాని మీద ఆ సంఘానికి తెలిసి మేమందరం కూడా దాన్ని పబ్లిక్ తీసుకొచ్చి ప్రజలకి అందరికీ తెలియజేసేటట్టుగా అధికారుల దృష్టికి తీసుకెళ్ళి దీన్ని నివారించి దాన్ని వెనక్కి తీసుకొని మళ్ళీ మా దేవాలయానికి చెందేటట్టుగా చేసే భాగంలో ఈరోజు ఈ పాదయాత్ర దేవాలయం టు